హాయ్ అండి, వెల్కమ్ టు లీలా క్రియేషన్స్. నేను మీ లీలావతి ఫ్రెండ్స్. ఈరోజు విషయం ఏంటంటే కస్టమరు క్యాటలాగ్లో నెంబర్ 6 డిజైన్ సెలెక్ట్ చేసుకున్నారండి. చూడండి, ఇది క్యాటలాగ్లో డిజైన్ అనమాట. దీన్ని ఇప్పుడు వర్క్ చేయాలి మనం. కట్ వర్క్ డిజైన్ ఫ్రెండ్స్. ఇది ఫ్రంట్ బ్యాక్ మొత్తం కట్ వర్కే. చాలా బాగుంది ఫ్రెండ్స్ డిజైన్ మాత్రం. హ్యాండ్స్కి కూడా కట్ వర్కే. అయితే కట్ వర్క్ ప్లస్ టెంపుల్ డిజైన్ అనమాట. టెంపుల్ డిజైన్ అండ్ లైన్స్, స్ట్రైట్ లైన్స్, ట్రెండింగ్ డిజైన్ ఫ్రెండ్స్. ఇది మాత్రం ఆల్రెడీ నేను మిషన్ మీద వర్క్ స్టార్ట్ చేసేసాను. చూడండి, అవుట్లైన్ మొత్తం కట్ వర్క్ ఇచ్చేసిందండి మిషను. చుట్టూ డిజైన్ కూడా చాలా వరకు కంప్లీట్ అయింది. ఒక 60-70% కంప్లీట్ అయ్యింది అనమాట. ఇంకొక 30-40% చేయాలి. దీనికి 3 కలర్స్ థ్రెడ్స్ యూజ్ చేశాను ఫ్రెండ్స్. ఒకటేమో బ్లూ కలరు, ఒకటేమో డార్క్ గ్రీను, థర్డ్ కలర్ ఇంకా వేయలేదు కదా, ఆ ఖాళీల్లో వేస్తుంది ఫ్రెండ్స్. థర్డ్ కలరు మొత్తం ముడికుట్టు అనమాట. థర్డ్ కలర్ ఏంటంటే సింగిల్ థ్రెడ్లోనే డబల్ షేడ్స్, పింక్ అండ్ క్రీమ్ కలర్ థ్రెడ్స్ అనమాట. అంటే థ్రెడ్ ఒకటే, డబల్ షేడ్ థ్రెడ్ తీసుకున్నాను. అది చూడండి ఫ్రెండ్స్, అలా పింక్ క్రీమ్ కలర్ 2 కలర్స్ అనమాట. ఒకటే కలర్ దారబంతి 2 షేడ్స్ వచ్చింది. చాలా బాగుంది. చూడండి, కట్ వర్క్ మొత్తం ఆ డబల్ షేడ్ థ్రెడ్ యూజ్ చేశాను. చాలా అందంగా ఉంది ఫ్రెండ్ కట్ వర్క్ డిజైన్ అవుట్లైన్ మాత్రం. ఎందుకంటే డబల్ షేడ్ కనపడుతుంది కదా, చాలా బాగుంది. ఇది మొత్తం ముడికుట్టు అండి, మొత్తం ముడికుట్టు అనమాట. డబల్ షేడ్స్, సింగిల్ థ్రెడ్డే డబల్ షేడ్ అనమాట. మొత్తం ఆల్ ఓవర్ బూటీస్ కూడా డబల్ షేడ్ థ్రెడ్డే తీసుకున్నాను. బాగుంది, పింక్ క్రీమ్ కలరు. ఒకటే ఫ్రేమ్లో ఫ్రంట్ బ్యాక్ కంప్లీట్ అయిపోయింది ఫ్రెండ్స్. బ్యాక్ నెక్ అనమాట ఇప్పుడు మనం చూస్తుంది. ఫ్రంట్ కూడా పూర్తి అయిపోయిందండి. ఫ్రంట్ డిజైన్ కూడా అయిపోయింది. ఇంకా నేను ఇది క్లాత్ మార్చుకొని ఆపోజిట్ వేసుకొని హ్యాండ్స్ పెట్టాలి. ప్లీజ్ చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్, మీకు కొత్త వాళ్ళు ఎవరైనా నా ఛానల్ చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, చిన్న కామెంట్ ఇవ్వండి ఫ్రెండ్స్. మీరు షేర్ చేస్తేనే నా వీడియో ఎక్కువ మందికి రీచ్ అవుతుంది ఫ్రెండ్స్. బెల్ ఐకాన్ క్లిక్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. బెల్ ఐకాన్ క్లిక్ చేసుకుంటేనే నేను చేసే ప్రతి వీడియో ముందుగా మీ ఫోన్కు నోటిఫికేషన్ వస్తుంది. చూడండి ఫ్రెండ్స్, ఈ శారీ చూద్దాం ఇప్పుడు. ఈ బ్లౌజ్ శారీ అయితే, ఈ బ్లౌజ్ మాత్రం శారీలోది కాదు, వాళ్ళు వద్దు అన్నారు. అందుకని నేను ఆ పట్టు తీసుకొచ్చాను. శారీలో బ్లౌజ్ తీసేసి ఆ పట్టు మీద వర్క్ చేశాను. శారీ మొత్తం క్రీమ్ కలరు, దానికి బార్డర్ ఎల్లో వచ్చిందనమాట. ఆ ఎల్లో కలర్ ఆ పట్టే తీసుకొచ్చాను. అయితే వీడియోలో ఏంటంటే బార్డరు లైట్ కలర్ లాగా, బ్లౌజ్ ఏమో డార్క్ కలర్ లాగా కనపడుతుంది. కానీ లేదు ఫ్రెండ్స్, సేమ్ రెండు ఒకటే కలర్. అలా కస్టమర్ ఊరుకోరు కదా, బార్డర్ ఒక కలర్ వచ్చి మనం బ్లౌజ్ ఒక కలర్ తీసుకుంటే ఊరుకోరు కదా వాళ్ళు. సేమ్ కలరు, కాకపోతే వీడియోకి అలా కనపడుతుంది. శారీ క్రీమ్ కలర్ అనమాట. అయితే దాని మీద పింక్ బంచెస్ లా వచ్చినాయి, ఏదో ఫ్లవర్ బంచెస్ లా వచ్చినాయి. శారీ మొత్తం ఇంకా అవే అలా ఫ్లవర్ బంచెస్ అనమాట. పింక్ కలరు బ్లూ కలరు వచ్చింది. అందుకని నేను ఆ పింకు బ్లూ, ఆ గ్రీన్ కూడా కనపడుతుంది కాబట్టి ఆ గ్రీన్ కలర్ తీసుకున్నాను. అలా చేశాను ఫ్రెండ్స్ వర్క్. చాలా బాగుంది. వీడియోకి మాత్రం అసలు బ్లౌజ్కి శారీకి సంబంధం లేనట్టు కనపడుతుంది. చూడటానికి మాత్రం చాలా బాగుంది. ఒకటే ఫ్రేమ్లో ఫ్రంట్ బ్యాక్ అయిపోయినాయి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, చిన్న కామెంట్ ఇవ్వండి ఫ్రెండ్స్. ఈ వర్క్ ఎలా ఉందో. కట్ వర్క్ డిజైన్ కదా. చూడండి, హ్యాండ్స్ కూడా పెట్టేశానండి. హ్యాండ్స్ చూడండి, చెప్పాను కదా, హ్యాండ్స్ కూడా కట్ వర్క్ ప్లస్ టెంపుల్. ఈ ఖాళీలో ఇప్పుడు మనకు కనిపించే ఈ ఖాళీలో లైన్స్ వస్తాయి అన్నమాట, స్ట్రైట్ లైన్స్ వస్తాయి. ఆ ఖాళీలో లైన్స్ వస్తాయి, అలా స్ట్రైట్ లైన్స్. వర్క్ ఫినిషింగ్ మాత్రం నీట్గా ఉందండి, చాలా బాగుంది. నేను చెప్పుకోవటమే బాగుందని, మీరు మాత్రం చెప్పట్లేదు వర్క్స్ ఎలా ఉంటున్నాయో, మరి ఫినిషింగ్ నీట్గా ఉంటుందో లేదో. ప్లీజ్ చిన్న కామెంట్లో చెప్పండి ఫ్రెండ్స్. అదిగోండి చూడండి, ఆ బ్లౌజ్ కూడా స్టిచ్చింగ్ కూడా అయిపోయింది.
కట్ వర్క్ కదా, చాలా నీట్గా కుట్టాలి ఫ్రెండ్స్. చాలా టైం పట్టింది, వర్క్ చాలా టైం తీసుకుంది, మాకు స్టిచ్చింగ్ కూడా అలానే చాలా టైం పట్టింది. కట్ వర్క్ చూడండి ఒకసారి. చాలా బాగుందండి. అవి కుందన్స్ కూడా గమ్ముతో అంటించేసాను. బ్లౌజ్ స్టిచ్చింగ్ అయిపోయినాకే అంటిస్తానండి నేనైతే. అదే బ్లౌజ్ మనని కుట్టమనకపోతే కస్టమర్ మేము ఎక్కడైనా బయట కుట్టించుకుంటామంటే వాళ్ళకి వర్క్తో పాటే అవి కూడా కుందన్స్ అలా గమ్ముతో పెట్టేసి ఇచ్చేస్తాను. నేను స్టిచ్ చేయాల్సిన బ్లౌజ్ అయితే మాత్రం స్టిచ్చింగ్ అయిపోయాకే నేను ఆ కుందన్స్ అవన్నీ నీట్గా పెట్టుకుంటానండి. చూడండి హ్యాండ్స్ అయితే అసలు ఎంత బాగుందో చూడండి. టెంపుల్ డిజైన్ అని చెప్పుకున్నాముగా, లైన్స్ చుట్టూ టెంపుల్ డిజైన్, కట్ వర్క్ చూడండి ఎంత నీట్గా ఉందో. నీట్ ఫినిషింగ్ అసలు చాలా బాగుందండి. నేను ఫస్ట్ వేస్తున్న డిజైన్ ఇది మాత్రం నాకు ఫస్ట్ టైం ఈ డిజైను. చాలా బాగుంది, నీట్గా వచ్చింది. చూడటానికి కలర్ కాంబినేషన్ కూడా చాలా బాగుంది. వాళ్ళకు కూడా ఈ ఒక్క శారీ మీద కాకుండా మల్టీపర్పస్ లాగా యూజ్ చేసుకోవచ్చు ఈ బ్లౌజ్. వేరే శారీస్ మీద కూడా చాలా బాగుంది. కస్టమర్ ఆల్రెడీ వచ్చి షాప్కి బ్లౌజ్ చూసుకొని కూడా వెళ్ళారు. చాలా బాగుందని చెప్పి వెళ్ళారు. వాళ్ళ పాపకి తనకి 2 బ్లౌజులు స్టిచ్ చేసామండి. నిన్న వాళ్ళ పాప బ్లౌజ్ చూసాం కదా, ఫంక్షన్ అమ్మాయిది. కానీ వాళ్ళ అమ్మ అయితే పాప బ్లౌజ్ కన్నా నా బ్లౌజే బాగుందండి అని కాంప్లిమెంట్ ఇచ్చి వెళ్ళారు. చూడండి స్టిచ్ అయిపోయింది కదా, అలా ఉందండి బ్లౌజ్ మొత్తం. ప్లీజ్ నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, చిన్న కామెంట్ ఇవ్వండి ఫ్రెండ్స్. వీడియో ఎలా ఉందో, కట్ వర్క్ డిజైన్ బాగుందో లేదో మీకు ఎవరికైనా కావాలంటే స్క్రీన్ మీద నా నెంబర్ ఉంటుంది ఫ్రెండ్స్, ప్లీజ్ నాకు కాల్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్, లైక్ చేయండి, షేర్ చేయండి, చిన్న కామెంట్ ఇవ్వండి ఫ్రెండ్స్. బ్లౌజ్ ఎలా ఉందో, ఈ వర్క్ బ్లౌజు కట్ వర్క్, డబల్ షేడ్ థ్రెడ్. ఓకే, థ్యాంక్ యూ ఫ్రెండ్స్, బాయ్ అండి.